చేసుకోవడం కన్నా ఎవరో ఒకళ్ళు మధ్యలో ఉండి ఫీజు తీసుకుని చేసి పెట్టేవాళ్ళు. ఇది మనకి అలవాటుగానే ఉంది. సో సిన్స్ లాంగ్ ఇయర్స్, బికాస్ నెంబర్ ఆఫ్ కంట్రీస్లో అప్లై చేసుకోవడము, ఒక దగ్గర ఒక ప్రొసీజరు, ఇవన్నీ ఉండడం వల్ల. అయితే యూజువల్గా నా దగ్గరికి అంటే రెగ్యులర్గా నాతో ట్రావెల్ చేసేవాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఫారెన్ ట్రావెల్స్ కోసం కానీ నన్ను అడిగి, మేడం ఈ టైంలో మేము రావమా, మేము వెళ్ళమా, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి అప్లై చేయమా, లేదా ఆగమంటారా, బికాజ్ ఇలాంటివి యూజువల్గా అడుగుతారు. నేను హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న యాపిల్ టాపిక్ ఉంది కదా, సో కాబట్టి వీసాలు, సిఓఎస్లు, వీటికి సంబంధించి ఎవరు మోసపోయే అవకాశం ఉంటుంది, మన కర్మ కొద్దీ మన హోరోస్కోప్లో అటువంటి అవకాశం ఉందా, ఎటువంటి కాంబినేషన్స్ ఇటువంటి పాసిబిలిటీస్ని ఇస్తాయి, అండ్ దాని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి. సో ఈ విషయాలు ముఖ్యంగా జాబ్, వీసాసు, రెన్యువల్స్ అండ్ అటువంటి విషయాలలో ఎవరు మోసపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము చాలాసార్లు ట్రస్టెడ్ సోర్సెస్ అనే, అసలు మనం మన కష్టార్జితాన్ని ఎవరి చేతిలో అయినా పెడుతున్నామని అంటే నమ్మితేనే కదా పెట్టేది. సో అటువంటి పాసిబిలిటీస్ ఎప్పుడు ఉంటాయి, మన అవతల వ్యక్తిని ఎప్పుడు ఎనలైజ్ చేయలేకపోతాం, లేదా మన దురదృష్టము ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి తెచ్చిపెడుతుంది, ఏ గ్రహ కారణాల వలన ఇలాంటి విషయాల్లో సఫర్ అయ్యే ఉంటుంది అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా ఎక్కువ సార్లు చూసినది, కోర్స్ మోసము అనగానే ఫస్ట్ వచ్చే ప్లానెట్ రాహు. ఎస్, మహాదశ ఆఫ్ రాహు మహాదశలో మొదటి 3 అంతర్దశలు, రాహులో రాహు, రాహులో గురు, రాహులో శని. సో మెనీ పాసిబిలిటీస్. అంటే గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోకుండా మన అండర్స్టాండింగ్లో మనం ఉండి వెళ్ళిపోయినప్పుడు, ఎస్, రాహు మహాదశలో పాసిబిలిటీస్. అంతర్దశ ఆఫ్ రాహు ఇన్ ఎనీ మహాదశ, ఏదైనా మహాదశ కానివ్వండి. నేను గురు మహాదశలో అంతర్దశ రాహులో మోసపోయిన వాళ్ళని చూశాను. సో నేను చిన్న కాంబినేషన్స్ చెప్తాను. సో ఇట్లాంటిదే సేమ్ టు సేమ్ వీసా రిలేటెడ్ స్కామ్ విషయంలోనే డబ్బులు ఇచ్చి మోసపోయిన వన్ ఆఫ్ ద కాంబినేషను కర్కాటక లగ్నము. కర్కాటక లగ్నానికి గురు మహాదశ జరుగుతోంది, అండ్ గురువు, కుజ, శని అండ్ రాహు 4 గ్రహాలు సింహంలో 2వ స్థానంలో ఉన్నాయి. అండ్ గురు మహాదశలో అంతర్దశ ఆఫ్ రాహులో ఆ పర్సన్ మోసపోవడం అనేది జరిగింది. సో బికాస్ అవ్వడానికి గురు మహాదశ అయినా మరి రాహు అంటేనే అంత, ఎటువంటి మనిషినైనా ఎటువంటి గ్రహాన్నైనా బుల్డోజ్